రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ దివ్యాంగ శక్తి కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము వారికి స్కీమ్లో భాగస్తులను చేయాలనే ఉద్దేశంతో ఏదైతే స్త్రీశక్తికి పెట్టారో దాంట్లో ప్రకారం వీరికి కూడా అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క ఉన్న స్కీమ్లు ప్రతి ఒక్కటి కూడా దివ్యాంగులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆందులైనటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఆ రోజు 3,000 పెన్షన్ 6,000 చేయడము, అదేవిధంగా వారికి ఎవరికైతే ఆందులు ఉన్నారో వారికి అనేకమైన వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు ప్రతి సంఘటనలో కూడా. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా వారికి ఉన్నప్పుడు వారికి కూడా అన్ని అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంది. ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇచ్చినటువంటి ప్రతి కులానికి ప్రతి వారికి అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వీళ్ళకు కూడా అవకాశం కల్పించాము. ఈరోజు చాలామంది కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రతి యొక్క బస్సులలో ఉన్నటువంటి 5 రకాల బస్సులలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఆర్డినరీ వీటన్నిటిలో కూడా వీరికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కేవలం కార్డు ఒక్కటి మాత్రం చూపిస్తే ఆ కార్డుతోనే వాళ్ళు టికెట్ అంతా కూడా వారికి చేయడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధిని కూడా సమానంగా చూస్తూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల, దివ్యాంగుల పట్ల, స్త్రీల పట్ల, వాళ్ళందరి పట్ల కూడా ఈరోజు ప్రతిదీ కూడా న్యాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడ సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళ కళ్ళు ఉండి కబోదుల మాదిరిగా ఈరోజు వీళ్ళకి ఇస్తున్న కళ్ళారా చూడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి దీనికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.